నమస్తే అండి. నమస్తే సార్. మీ గ్రామం ఏ ఊరు? బిక్కాజిపల్లె, మండలం బిక్కాజిపల్లె. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు పత్తి పండుగ వాడారు కదా? వాడినాం సార్. వాడక ముందు ఎలా ఉంది? వాడక ముందు చిన్నగా ఉంటే అది ఆ వారం ఒక్కొక్కసారి మోనోని స్పెడ్ ఫోన్ ప్లే చేసినాం. అయిటాక ఈ ఇరాన్ నుండి నేను ఆర్పిఎస్ వాడతానే వాడంటే అది ఆర్పిఎస్ పురుగు మందు ఒకసారి ఊటినాం. ఆర్పిఎస్ ఇమ్యూనూరు మళ్ళీసారి సిల్కూరును ఇమ్యూనూరు మళ్ళీసారి కొట్టాం. 1 month అయింది. రేపు మళ్ళీ కొట్టేందుకు రేపు వర్షం లేకపోతే రేపు పొద్దుగాల కొడదామన్న పరిస్థితితో నిలబడి ఉన్నా. వాడక ముందు చేయని చిన్నగా ఉన్నది. వాడినాక మంచిగా అనిపించింది. పచ్చదనం వచ్చింది, మంచిగా చెట్టు కూడా ఎదిగింది. ఇప్పుడు నా ఎత్తు ఉన్నది. చెట్టు కాడ ఏం టోక లేకుండా ఉన్నది. కానీ ఈ వర్షాలకు పూతను కాతరాలడే ఇబ్బందిగా అనిపిస్తాను. ఓకే, అయితే దీని పూత రాలిపోకుండా ఉండడానికి మన కంపెనీలో ఫ్లోరాల్ ఇచ్చిన ఉంటుంది. దాన్ని 1 లీటర్ కి 1 ml చొప్పున మనం స్ప్రే చేయగలిగితే లీటర్ పూత రాలిపోకుండా ఉంది. పూతను పెంచే హార్మోన్స్ డెవలప్ చేస్తుంది. పిందె రాలిపోకుండా ఉంటుంది. కాయ కూడా బాగా సైజ్ వస్తుంది. ఓకేనా? మీకు ఇంకా ఏ పంటలు ఉన్నాయి? పసుపు ఉన్నది. మా బిడ్డోళ్ళ కాడ మిరపతోట పెట్టిండ్రు. మిరపతోట పంపించాలనుకుంటానా. వరి అంటే వరి పని ఒకసారి పుట్టకచ్చి ఉన్నది. ఇప్పుడు ఏమో వాళ్ళు వాడతారు వాడగా మిరపతోటకైతే స్పాట్ కావాలని చూస్తాను, తీసుకుందామండి. వీరారెడ్డి గారు చెప్పండి సార్. రైతుగా వారి యొక్క సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది? వాళ్ళ సాటిస్ఫాక్షన్ బ్రహ్మాండంగా ఉన్నది. ఎందుకంటే పత్తి పిండి వేయకుండా అడుగు మందు వేయకుండా పత్తి బాగా పెరిగింది. చేను తేటగా ఉంది. పేను దోమ అలాంటివి రాకుండా ఉన్నాయి. చూడండి, ఈ వీడియోలో చూస్తున్నా కాయ కూడా బాగా సైజు వచ్చింది. ఈ కాయ కూడా పైరు కూడా బాగా నలుపుకు వచ్చింది. దోమ పురుగును కూడా నిర్మూలించింది. రైతు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మన ధనవంతరి కంపెనీ యొక్క ఆర్పిఎస్, ఇమ్యూనోరిచ్, సిల్కోరిచ్ 3 కలిపి స్ప్రే చేసిన వల్ల థ్యాంక్ యూ. జై ధనవంతరి. జై ధనవంతరి.